మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ గారు ఉన్నాం, సుమన్ తలవార్ గారి దగ్గర ఉన్నాం. సుమన్ తలవార్ గారు ఈరోజు 100 ఇయర్స్ ఏఎన్ఆర్ గారు 100 ఇయర్స్ బర్త్డే ఫంక్షన్కి వచ్చారు. సో ఏఎన్ఆర్ గారితో ఆయనకున్న అనుబంధం ఎలాంటిది, అవన్నీ ఆయన విశేషాలను తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ బెంగళూరులో మనకు తెలుగు విజ్ఞాన సమితి రాధాకృష్ణరాజు గారు ఈ ప్రోగ్రాంకి మెయిన్ ఆయనే నన్ను పిలిచారు. సో శతదినోత్సవం సందర్భంగా మనకి ఆయన శతో జయంతి ఇది ఏఎన్ఆర్ గారిది. లాస్ట్ టైం ఎన్టీఆర్ జరిగింది, ఇప్పుడు ఏఎన్ఆర్ది వచ్చింది. సో మేము ఇద్దాం అనుకుంటున్నామండి మీకు అన్నారు. ఇప్పుడు మిగిలిన అవార్డ్స్ రావడం అది వేరే, ఇలాంటి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు అంటే రావడం అంటే వాళ్ళు బాగా మేము తీసుకోవడం కాదు, వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, ఊరికే కనిపించిన వాళ్ళందరికీ ఇస్తే అది వాల్యూ లేదు. సో వెదర్ పర్సన్ హీ ఆర్ షీ ఎలిజిబుల్ ఇవన్నీ చూడాలి. అట్లా జయసుధా గారికి, ఎందుకంటే ఏఎన్ఆర్ గారితో చేశారు. నేను అన్ని సినిమాలు చేయకపోయినా నాకున్న అంటే అనుభవం, తర్వాత ఏంటంటే ఎక్స్పీరియన్స్, ఆ విషయాలతో నాకు రావడం నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అందులో బెంగళూరులో వచ్చి మన మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ రామలింగారెడ్డి గారు, అలాగే మన ఆంధ్ర నుంచి మన సత్యప్రసాద్ గారు రావడం, సత్యకుమార్ రావడం, ఇది యాడ్ అయింది దీనికి. ప్లస్ ఇక్కడ ఉన్న మన తెలుగు ప్రజలు, ఇక్కడ ఈ తెలుగు సమితిలో ఉన్న జ్యూరీ మెంబర్స్ అందరూ కలిసి చేయడం. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు, బట్ నన్ను సెలెక్ట్ చేసి ఇవ్వడం వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ నాగేశ్వరరావు గారితో నేను ఫస్ట్ రావు గారి ఇంట్లో రౌడీ సినిమా చేశాను. సో అప్పుడు ఆయన అంటే మరి సీనియర్ ఆర్టిస్ట్ కదా, కొంచెం భయం అది ఇది ఉండేది. కానీ ఆ భయం మొత్తం 2-3 రోజులు ఆ భయం మొత్తం తీసేసి మేము ఫ్రెండ్స్ లాగా అయిపోయాం. పక్కనే కూర్చోవడం, ఆయన వచ్చి జోకులు చెప్పడం, నేనేమో జోకులు నాకు తెలియదు సార్ అంటే, తెలియదంటే చెప్పాను నాకు అని చెప్పాడు. ఇట్లా బాగా ఆయన మన దీనికి వెళ్ళిపోయి, తర్వాత ఏమో నేను యాక్ట్ చేసినప్పుడు అలా కూర్చొని చూసేవారు. మరి ఆయన ఎందుకు చూసారో తెలియదు. నేనైతే ఆయన యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎలా చేస్తారు అది నేను చూసినప్పుడు, ఆయన నన్ను ఎందుకు చూసారో తెలియదు. అట్లా ప్లస్ ఇందాక కూడా చెప్పాను, కాస్ట్యూమ్స్లో ఆయన అప్పుడే కచిన్స్ అని చెప్పి చాలా ఫేమస్ టైలర్, బాంబే అతను, ఆయన పెట్టుకున్నారు ఆయన పర్సనల్ కాస్ట్యూమర్గా. కాస్ట్యూమ్స్ భలే ఉండే. ఈరోజు అందరూ కాస్ట్యూమ్ అంటున్నారు. ఆయన అప్పుడే బాంబే నుంచి కాస్ట్యూమర్ వచ్చేసి లేటెస్ట్ ఫ్యాషన్ సాంగ్స్కి వీటికి అంతా ఆయన వేసేవారు. డిఫరెంట్ పర్సన్ అండి. ప్లస్ యాక్టింగ్ వచ్చేటప్పటికి ఆయన ఎట్లా డిఫరెంట్ చేశారంటే, ఆయనకైతే దేవుడి మీద నమ్మకం లేదు, కానీ భక్తుడుగా వేషం వేసి దేవుడిని అంటే ఎట్లా ప్రేమించాలి, ఎట్లా ఆదరించాలి, భక్తుడుగా ఆయన బ్రహ్మాండంగా చేసేది. అలాగే ఏ క్యారెక్టర్ చేస్తే దానికి ఆయన 200% దానికి నిలవైపోయి ఆయన ఇప్పుడు అది ఆయన గొప్పతనం. ప్లస్ మిస్సమ్మ సినిమాలో కామెడీ వేషం కావాలని చెప్పి తీసుకున్నారు. ఒక హీరో కామెడీ వేషం అడగడం అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ చేయాలి. అట్లా ఆ విధంగా నేను ఆయన్ని చేయడం. ప్లస్ స్టూడియో అంటే తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాలంటే ఆ రోజులు ఎవరికి ధైర్యం లేదు. అంటే హీరోస్కి ఒక హీరోగా ఫస్ట్ స్టూడియో కట్టింది ఆయనే, అన్నపూర్ణ స్టూడియోలో. అన్నీ రాళ్ళు రప్పలు ఉంటే ఆ ప్లేస్లో కట్టి తెలుగు వాళ్ళంతా ఇక్కడే షూటింగ్ చేయాలి, ఇక్కడ రావాలి, ఆయన ఫిలిమ్స్ అని అక్కడే చేసి అట్లా తర్వాత మొన్న ఫిలిం ఇండస్ట్రీ వచ్చింది, అది వేరే విషయం. సో ఆ విషయంలో నేను గ్రేట్ అని చెప్తాను. ఇంకోటి, ఇండియాలో ఎన్నో అవార్డ్స్ ఉన్నాయండి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అది ఇది ఉన్నాయి, అవన్నీ ఆయనకు వచ్చింది. పద్మవిభూషణ్ కూడా వచ్చింది ఆయనకి, అందరికీ రాలి, ఆయనకే వచ్చింది. సో అట్లా ఐ ఫీల్ దట్ హీ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ ఎ గ్రేట్ పర్సన్. అండ్ ఆయన చేసిందని క్లాసిక్స్ అనమాట అన్ని సినిమాలన్నీ. సో అలాంటి ఒక గొప్ప మనిషి పేరుతో అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆయన దగ్గర బాగా మనం నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్, డెడికేషన్. ఆయన చాలా డెడికేషన్, డిసిప్లిన్తో ఉండేవారని మనకు తెలుస్తుంది. అలా మీరేమన్నా ఆయన దగ్గర నుంచి ఒక 2 క్వాలిటీస్ తీసుకున్నాను, ఇది బాగా ఆయన దగ్గర నుంచి చూసి మీరు తీసుకున్నవి ఏమన్నా ఉన్నాయా? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఏజ్లో డ్యాన్స్ చేయడం వేరే, కానీ ఆయన ఓల్డ్ ఏజ్లో కూడా డ్యాన్స్ ఎలా చేశాడు, కుర్రాళ్ళు డ్యాన్స్, ఆయన టీనేజ్లో ఎప్పుడు డ్యాన్స్ చేశాడో అలా డ్యాన్స్ చేశాడు. అంతే, అది ఈజీ కాదు. అంటే దానికి అంత ప్రాక్టీస్ చేసి రిహర్సల్స్ తీసుకొని బాడీని అంత ఎనర్జెటిక్గా పెట్టుకొని అలా చేసేవారు. నెక్స్ట్ కొంచెం డల్ సీన్, కొంచెం పేతా సీన్ అన్నప్పుడు మరి ఆయన ఏం చేసేవారో తెలియదు, ఆ డల్నెస్ కంట్లో, ఫేస్లో తీసుకొచ్చేవారు. ఇప్పుడు గొప్ప మేకప్స్ అవి ఉన్నాయి, అప్పట్లో అంత మేకప్ టెక్నాలజీ లేదు కదా, చేసేవారు. ఇది నేను ఆయన దగ్గర అబ్జర్వ్ చేసింది. అంటే ఏజ్తో సంబంధం లేదు, అంటే మనం ఫిట్గా ఉంటే అన్నీ చేయవచ్చు. ప్లస్ ఫేస్లో చేంజెస్, పేతాస్ అన్నప్పుడు ఎలా ఉండాలి, మేకప్తో కాకుండా కూడా మనకు కొంచెం కాంట్రిబ్యూషన్,
మనం అంటే డైరెక్ట్ చేశాడా మరి ఏం చేశాడో తెలియదు, ఆ ఫీలింగ్స్ తీసుకొచ్చి చేశారు. ఇట్లాంటివన్నీ చాలా వరకు ఆయన డిఫరెన్షియేట్ చేశారు అనమాట. సో అది నేను పికప్ చేసుకున్నాను ఆయన దగ్గర. కానీ ఇప్పుడు దాకా ఈ రోజు దాకా మాకు కూడా తెలియదు ఏంటంటే కొత్త విషయం మీ గురించి. మీరు కన్నడ ఇక్కడే ఉండి కన్నడ ఇక్కడే స్టార్ట్ చేసి మీరు బర్త్ ఇక్కడ ఉండి, కానీ తెలుగు ఇండస్ట్రీలో మీకంటూ ఒక సెపరేట్ సుమన్ గారు అంటే ఒక సెపరేట్ ప్లేస్ అంటూ వచ్చింది. కానీ ఎవ్వరం కూడా మేము ఈ రోజు దాకా కూడా కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగులో ఉన్నారు ఇంత పెద్ద స్టార్ అని ఎవ్వరు అనుకోరు. కానీ చాలా గ్రేట్ సార్. అది చూడండి, దేవుడు కొన్ని మిరకల్స్ చేస్తారు. ఇది మిరకల్ నేను చెప్తాను. ఎందుకంటే ఇందాక కూడా నేను ఏం చెప్పానంటే, నా ఫిలిం ఇండస్ట్రీలో రిలేషన్స్ లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. అలాంటి ఒక ఫిలిం ఇండస్ట్రీలో నన్ను తీసుకెళ్ళి హీరోగా, యాక్టింగ్ తెలియదు, ఓన్లీ పర్సనాలిటీకి తీసుకెళ్ళి పెట్టి అలా వచ్చి మళ్ళీ తెలుగుకి వచ్చి మళ్ళీ కన్నడ వచ్చి మలయాళం వచ్చి ఈరోజు 9 భాషలు చేసి 100 సినిమాలు తెలుగులో హీరోగా చేసి నేను వచ్చానంటే అది నిజంగా గ్రేట్. అందుకే మా తల్లిదండ్రులే నా దేవుడు అంటే నాకు ఎవరో తెలియదు, అంటే ఉన్నారు బట్ నాకు తెలియదు, నేను చూడలేదు. నేను చూసింది మా తల్లిదండ్రులే. వాళ్ళ ఆశీర్వాదం నాకు రావడంతో, ప్లస్ మా భక్తులు అంటే ఎవరంటే మా ఫ్యాన్స్, వాళ్ళ అభిమానులు, నా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళంతా సపోర్ట్ చేయడంతో నేను వచ్చాను. ఏదేమైనా ఇది నాకు ఒక మిరకలే చెప్తాను. ఇప్పుడు చాలామంది అనొచ్చు, నువ్వు ఉన్నత స్థాయిలో లేవు, లేవు. నాకు ఇది చాలా గొప్ప విషయం. మిగిలిన వాళ్ళందరికీ ఏదో సపోర్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏదో ఉంది. నాకేమీ లేదు కదా. ఏమీ లేకుండా నేను ఇన్ని సాధించగలిగాను. 46 సంవత్సరాలు ఈ దగ్గర మొత్తం కలిపితే 800 సినిమాలు. ఇట్స్ నాట్ ఏ జోక్. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా కంటెంట్గా ఉన్నాను. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మా అభిమాన ఆశీర్వాదాలు, మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, టెక్నీషియన్స్ అందరికీ నా పాదాభివందనం. థ్యాంక్ యూ సార్. అలాగే మేము చిన్నప్పుడు సినిమా చూస్తే నిజంగా ఇప్పుడు ఇందాక సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్టు సుమన్ గారి సినిమా అంటూ చూస్తే నిజంగా కరాటే నేర్చుకోవాలి, ఆ కరాటే అలాగే ఇంకా అసలు ఆ రోజు చూస్తే ఇంకా ఆ రోజు సాయంత్రం కరాటే చేసేసేయాలనే ఒక ఫీలింగ్ తోటి ఉండేది. కానీ ఆ రోజుల్లో మీరు ఆల్మోస్ట్ 90sలో ఒక ఎక్స్ట్రాడినరీ హీరో కింద మీరు ఎదిగారు. కానీ మీరు ఒక అంటే తమిళ సినిమాతో స్టార్ట్ చేశారు, కానీ ఆల్టుగెదర్ మీరు తెలుగు అంటే ఈయనకి తెలుగుయే ఇక్కడే ఉంటారు, తెలుగు హీరో అయినా అనే ఒక స్థాయి మీరు సంపాదించుకున్నారు. అదంతా దేవుడు అనుగ్రహం అండి. ఇప్పుడు మనం అంటారు మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అంటారు. ఎవరెవరికి ఏమేమి రాసి ఉందో, ఎవరెవరికి అంటే రాజకీయం, సినిమా, బిజినెస్, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో, కొందరు ఇక్కడ పుడతారు, విదేశాల్లో పోయి సెటిల్ అవుతారు. అట్లా ఒక్కొక్కరి జీవితంలో ఒకటి ఉంది. నా జీవితంలో ఇది ఉంది. సో నాకు దేవుడు ఇది ఇచ్చారు, నేను అది కొనసాగిపోతున్నాను. ఓకే సార్, ఇంకా ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయబోయే మంచి సినిమాలు ఏమున్నాయి సార్? మంచిగా ఒక విలన్ కింద కానీ ఒక హీరో కింద కానీ చేయబోయే క్యారెక్టర్స్ మంచి సినిమాలు ఏమొస్తుంది? అంటే ఇప్పుడు తమిళ్లో జెంటిల్మెన్ సినిమా తీశారండి, శంకర్ కుంజుమోహన్. అదే కుంజుమోహన్ ఇప్పుడు వేరే డైరెక్టర్తో జెంటిల్మెన్ 2 స్టార్ట్ చేశారు. అది నాకు తమిళ్లో చాలా అద్భుతమైన ఒక క్యారెక్టర్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లస్ కన్నడలో వచ్చేసి హంటర్ అని చెప్పి ఒక సినిమా, అది నాకు ఒక పోలీస్ రోల్, అది కూడా సెంటిమెంట్గా బాగా వస్తుందని నాకు ఫీలింగ్. తెలుగులో ఫ్యామిలీ, యాక్షన్ రకరకంగా చేస్తున్నాను, పోతుంది. మలయాళంలో ఒక పిక్చర్ మోహన్ లాల్తో చేస్తున్నాను, అది కూడా ఓకే. ప్రజెంట్ ఇది నా స్కెడ్యూల్ ఇది అనమాట. చూడాలి, అంటే మనం అనుకుంది ఒకటి, జరిగేది ఒకటి. సో నేను అనుకోవడం ఇది, నా ఫీలింగ్ ఇది అనమాట. థ్యాంక్స్ సార్. మీ అనుభవాలు అవన్నీ ఏఎన్ఆర్ గారితో అనుభవాలు అవన్నీ షేర్ చేసుకుని చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.